Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పటాన్చెరు. జగన్ గారి కార్యక్రమాలు పథకాలు అభివృద్ధి పథకాలండి సంక్షేమ పథకాలండి వాట్ ఎవర్ ఇట్ మే బి అభివృద్ధి సంగతి కూడా పక్కన పెడదాం సంక్షేమ పథకాలే అనుకున్నాం. ఈ తప్పించి రెండు కారణాలు చెప్పండి జగన్ తిరిగి ఆయన అధికారంలోకి ఆయన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి బలమైన రెండు కారణాలు మీరు భావించేవి. రెండు కారణాలు కాదు 20 కారణాలు చెప్పగలను. 20 అంటే 20 కారణాలు. ఇందాక రెండు చెప్పండి చాలు. ఒకటి, నేను 10 మంది ముఖ్యమంత్రుల్ని దగ్గరగా కానీ దూరంగా కానీ చూశాను, అబ్జర్వ్ చేస్తుంటాం, కనీసం మనకు తెలిసిన మేరకు విశ్లేషించుకుంటుంటాం కదా. ఈ ఎక్స్పీరియన్స్లో ఒక మేనిఫెస్టోని, ఎలక్షన్ మేనిఫెస్టోని తీసుకొచ్చి దీన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి, అమలు చేయండి అని మంత్రులకి అధికారులకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేనేదో ఇక్కడ ఆయన పదవి ఇచ్చారు కాబట్టి అట్లా, ఇది వాస్తవం కాదనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఒక 400 వాగ్దానాలతోటో 500 వాగ్దానాలతోటి చేసి వెబ్సైట్లో పెట్టి తీసేశారు. ఈయన ఏం చేశారు, సెక్రటేరియట్లో అందరికి ఇచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయాలన్నారు. 98.5% చేశామని వాళ్ళు ఆధారంగా చెప్తున్నారు. ఎవరు కాంట్రడిక్ట్ చేయట్లేదు, చేయలేని పరిస్థితి. ఇంకేదో లొసుగులు అని అదో అని అంటారు. ప్రభుత్వం తర్వాత కొన్ని లోపాలు ఉంటాయి, లోపాలు ఉండవని నేనేమి చెప్పను. అయితే ఓవరాల్గా స్థూలంగా చూసినప్పుడు మొత్తం మేనిఫెస్టోకి ఒక విలువ, ఒక పవిత్రతను తీసుకొచ్చిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఉదాహరణకి మీరు అడగచ్చు ఈ సిపిఎస్ వ్యవహారం. సిపిఎస్లో కూడా ఆయన నిజాయితీగా చెప్పారు, గందరగోళం ఉంటుందని లేదా ఇంత భారం పడుతుందని మేము ఆ రోజు అనుకోలేకపోయామని ఓపెన్గా చెప్పి దానికి ప్రత్యామ్నాయంగా మీకు నష్టం లేకుండా చేస్తామని 50% పెన్షన్ వచ్చేటట్టు చేసి ఎన్జిఓలను కూడా ఒప్పించిన ఘనత అయింది. సో ఇది ఈ రకంగా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయటమే ఒక పెద్ద విజయం. ఆ కారణంతో ఎవరైనా సరే ఏమాత్రం విజ్ఞతగా ఆలోచించేవాళ్ళైనా సరే ఎలక్షన్ మేనిఫెస్టో ఆధారంగా, ఎలక్షన్ని ఆధారంగా తీసుకుంటే ఖచ్చితంగా ఆయన ఓటేయాలి, ఆయన గెలుస్తారు. 2, ఏ ముఖ్యమంత్రి తేలని అన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు నాగా ఆశ్చర్యం వేస్తుంది. మొదట ఆయన గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఇవన్నీ ఎట్లా చేస్తాడబ్బా అని నేను కూడా అనుకున్న వాళ్ళలో ఒకటి. ఏమాట కావాలి నిజాయితీగా చెప్పాలంటే, కొందరు డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన వాటికి నేను వైసీపీ వాళ్ళని కూడా నెగ్గదీసేవాడిని. మరి అవును చెప్పండి, వాళ్ళు అడుగుతున్నారు కదా ఎట్లా చేయగలుగుతారని. 4 ఏళ్ల తర్వాత మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇన్స్పైట్ ఆఫ్ కరోనా, ఇన్స్పైట్ ఆఫ్ వేరియస్ ప్రాబ్లమ్స్, ఇన్స్పైట్ ఆఫ్ ది యాడ్వర్స్ మీడియా, ఇన్స్పైట్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళ ఇది ఆర్టిఫిషియల్ అపోజిషన్, ఇవన్నీ కూడా కక్షపూరిత అపోజిషన్, ఇవన్నీ ఉన్నా కూడా ఆయన చేయదలుచుకున్న పనులు మొత్తం మేనిఫెస్టోని ఇంప్లిమెంటేషన్తో పాటు వ్యవస్థల్ని మొత్తాన్ని మార్చేసి పరిపాలన అన్నదాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఫస్ట్ చీఫ్ మినిస్టర్. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తాలూకా వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకొస్తే అబ్బు చాలా బ్రహ్మాండం అనుకున్నాం. అలాంటిది ఈయన గడప దగ్గరికే తీసుకెళ్ళాడు. ఈ 2 కారణాలు చాలవా? ఒక ముఖ్యమంత్రి తను చెప్పిన దాన్ని నిజాయితీగా అమలు చేయటం కానీ, అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా ప్రజల వద్దకి పాలన తీసుకురావడం కానీ, ఈ 2 కారణాలు చాలు ఆయన గెలవటానికి. ఇంకా 20 కారణాలు చెప్పండి, చెప్తాను కానీ మీకు అక్కర్లేదన్నారు కాబట్టి నేను ఈ 2 కారణాలు మీరు మీ విష్ఫుల్ థింకింగ్ ఆల్ ది బెస్ట్. మీ విష్ఫుల్ థింకింగ్ యూఆర్ మిస్టేకెన్. మీరు గనక ఇది గనక థింకింగ్ మీరు కాదు నో విష్ఫుల్ థింకింగ్ కాదు, నేను చెప్పింది వాస్తవం. మీది విష్ఫుల్ క్వశ్చన్స్ అని నేను అనాల్సి వస్తుంది. అది కాదు ఇష్యూ ఏంటి. విష్ఫుల్ థింకింగ్ అంటే ఏదో ఆశపడుతున్నావుగా, ఆశపడన్నట్టుంది. కాదు, నేనేం ఆశపడటం కాదు, నేను వాస్తవాలు చెప్పాను. విష్ఫుల్ థింకింగ్ కాదు. ఎస్, జగన్ గారు గెలవాలని నేను కోరుకుంటాను, దాంట్లో నాకేమీ ఇదేం లేదు. కానీ అది విష్ఫుల్ థింకింగ్ కాదు, అది ప్రజల థింకింగ్, ప్రజల విష్యూ, ప్రజల ఆకాంక్ష. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు మీరు ఇవాళ ఒకసారి జగన్ గారి స్పీచెస్ వినండి. ఇవాళ సభకి వెళ్ళారు కదా, అక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే స్పందన చూడండి. మీరు ఏ సీఎంలు కానీ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు, జర్నలిస్టులుగా మనం కూడా అబ్జర్వ్ చేస్తాం ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని. అంటే మనకు అర్థమవుతుంది ప్రజలు ఆయన వెంట ఉన్నారని. కాబట్టి నాది విష్ఫుల్ థింకింగ్ కాదు, వాస్తవపూర్వకమైన ట్రూ థింకింగ్. ఆల్ ది బెస్ట్. అండ్ దెన్ తప్పకుండా
నేను విష్ఫుల్ థింకింగ్ అనే మాటను పక్కన పెట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను. అది చెప్పడంలో తప్పలేదు. దాని వరకు తప్పలేదు. బట్ విష్ఫుల్ థింకింగ్ ఈజ్ మే నాట్ బి బ్యాడ్ వర్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ వర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.